హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టమే. డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో, ఇంకా రీడింగ్ విషయానికొచ్చేస్తే ఈరోజు నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తి అసలిప్పుడు మీ విషయంలో ఏం జరగాలనుకుంటున్నారు? సో, ఒకటండి మీకు ఎలా అయితే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో అంటే ఈ వ్యక్తి మీతో ఇలా ఉండాలి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలానే జరగాలి, లేకపోతే ఈ వ్యక్తి ఇలా మారాలి. ఇలా మీరు రకరకాలుగా అనుకుంటారు కదండీ! సేమ్ ఆ వ్యక్తి కూడా మీ విషయంలో ఏం జరగాలనుకుంటున్నారు? అంటే కలిసి ఉండాలి అనే ఉద్దేశంలో ఉన్నారా? విడిపోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారా? లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే వాళ్ళు అంటే సాటిస్ఫై అవుతారు అనే ఒక కాన్సెప్ట్ మీద నేను ఈ రీడింగ్ అయితే చేస్తున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సో, ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎమోషనల్ సపోర్ట్ కోసం అండి. ఏ వ్యక్తి అయినా సరే అంటే కొంత స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు లేకపోతే వాళ్ళ లైఫ్‌లోని అంటే ఒక వ్యక్తి వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళకి ఎలా అయితే ఎమోషనల్‌గా సపోర్ట్ దొరుకుతుంది అనే ఫీలింగ్ వస్తుందో, ఈ క్రిస్టల్ కూడా సేమ్ అంతేనండి. ఇది అంటే మన పామ్‌లో ఇలా హోల్డ్ చేసి అంటే ఒక 5-10 మినిట్స్ అలానే మనం అంటే ఐస్ క్లోజ్ చేసుకొని దీని ఎనర్జీని ఫీల్ అవుతుంటే సేమ్ వేలోని అంటే మనకి అనిపిస్తుంటది. అంటే ఆ ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతున్న ఫీలింగ్ వస్తది. అలానే కాదు ఈ క్రిస్టల్ ఏంటంటే లవర్స్‌కి మంచి క్రిస్టల్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ జరుగుతున్న వాళ్ళు ఈ క్రిస్టల్‌ని మేబీ యూజ్ చేస్తే మంచిగానే ఉంటుంది. అంటే ఒకటి ఏ క్రిస్టల్ కూడా రీయూనియన్ జరిగిపోయేలా అయితే చేయదండి. ఆర్ ఆ వ్యక్తి వెనక్కొచ్చి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకునేలా చేయదు. బట్ కొంతవరకు సిట్యుయేషన్స్‌లోనేంటంటే చేంజెస్‌నైతే తీసుకొస్తుంది. సో, అలాంటి క్రిస్టల్‌లో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ క్రిస్టల్ అని చెప్పొచ్చండి. అండ్ మీలో ఎవరికైనా సరే ఇన్సోమ్నియా ఉన్నా యూజ్ అవుతుంది. సేమ్ లైక్ ఎమెథిస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడం కానీ, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో క్లారిటీ రావడం కోసం కానీ, సో, ఇలా డిఫరెంట్ వేస్‌లోని కూడా ఈ క్రిస్టల్ అయితే యూజ్ అవుతుంది. సో, ఒకటండి నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఏ క్రిస్టల్ యూసేజ్ కూడా మ్యాండేటరీ కాదండి. మీరు ఈ క్రిస్టల్ యూజ్ చేస్తేనే మీ లైఫ్ బెటర్ అవుతుంది అని నేను చెప్పను. బట్ అట్‌లీస్ట్ అంటే ఆ ఎనర్జీస్‌ని ఫీల్ అవుతున్నప్పుడు మీలో కొంత పాజిటివ్ చేంజెస్ అనేవి రావచ్చండి. సో, అందుకే క్రిస్టల్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే క్రిస్టల్స్ అనేవి థౌసండ్స్ ఉంటాయి. సమ్ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి. సో, అన్ని క్రిస్టల్స్ ఎక్కడ యూజ్ చేయగలరు? జస్ట్ మీ సిట్యుయేషన్‌కి సూట్ అయినట్టుగా మీరేంటంటే యూజ్ చేయొచ్చు. లేకపోయినా పర్వాలేదు. ఈ క్రిస్టల్ వచ్చేసి ఏంజెలైట్ అండి. ఈ సెకండ్ కార్డ్ సెట్‌కి. ఈ ఏంజెలైట్ క్రిస్టల్ ఎందుకు యూజ్ చేస్తారంటే బ్యాలెన్స్ కోసం అట్ ద సేమ్ టైమ్ ఈ క్రిస్టల్ ఉంటే ఏంజెల్స్ ప్రొటెక్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తదండి. డెఫినిట్‌గా ఇదేంటంటే ఏంజెల్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండే క్రిస్టల్ అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా ఈ క్రిస్టల్ ఉన్నప్పుడు ఏంజెల్స్ గార్డ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ గార్డ్ చేయడం కూడా జరుగుతుంది నిజంగానే. సో, మీలో ఎవరికైనా సరే ఆ కామ్‌నెస్ కోసం లేకపోతే ఏంజెల్స్ గైడెన్స్ కావాలి, ఏంజెల్ సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చండి. ఏంజెల్ గైడెన్స్ అంటే ఇంకేంటో కాదు మీ ఇంట్యూషన్ ద్వారా మీకేంటంటే కొన్ని విషయాలు తెలియడం కానీ, లేకపోతే ఏంజెల్స్ నుంచి కొన్ని సైన్స్ ఫ్రీక్వెంట్‌గా రావడం కానీ లాంటివి జరుగుతుంటాయన్నమాట. అందుకే ఈ క్రిస్టల్ అనేది మోస్ట్‌లీ యూజ్ చేస్తుంటారు. అండ్ నేను ఆల్రెడీ ఈ క్రిస్టల్ కోసం మాట్లాడాను. ఇది రోజ్ క్వార్ట్జ్ వాండ్ అండి. సో, ఇదెందుకు అంటే జస్ట్ ఎమోషనల్ హీలింగ్, యూనివర్సల్ లవ్ క్రిస్టల్ అంటారు దీన్ని. సో, ఈ క్రిస్టల్ ఏంటంటేనండి క్లియర్ కట్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటే మీకు బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చండి. ఈ 2 క్రిస్టల్స్ కూడా అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేస్తాయి అని చెప్పొచ్చు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ క్రిస్టల్ నేను పెట్టాను.
అండ్ ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి. నేనేంటంటే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నాను. సో, మ్యాండేటరీ అయితే కాదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఫోర్స్ అయితే ఏం లేదు. అండ్ ఎప్పట్లానే నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం జరగాలనుకుంటున్నారు? సో, అసలు వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా కొన్ని రోజుల నుంచి ఈ వ్యక్తికి మీకు గొడవలు అవుతున్నట్టున్నాయండి. అంటే అవి కంటిన్యూ అవుతున్నాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఈ సిట్యుయేషన్‌లో ఓవర్ థింక్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఓవర్ థింక్ చేయడం కంటే కూడా ఆలోచిస్తున్నారండి. అంటే అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రతిదానికి ఎందుకు అంటే ఫైట్స్ అనేవి ఇద్దరి మధ్యలో వస్తున్నాయి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. బట్ మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఇద్దరు హర్ట్ అవుతున్నారండి. ఇద్దరూ కూడా కాంప్రమైజ్ అవ్వాలి అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇద్దరూ కూడా సార్ట్ ఔట్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఇద్దరూ ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేమే హర్ట్ అయ్యాం. ఇంకా వాళ్ళకి ఇంకేం మాట్లాడతాం? లేకపోతే వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యి ఏం కన్విన్స్ చేస్తాం? అంత అవసరం ఏముంది? అని ఫీల్ అవుతున్నారనమాట. సో, దానివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అనేదైతే ఫ్రీక్వెంట్‌గా వస్తుందండి. ఈవెన్ ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే మీరు కొన్నిసార్లు మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారండి. ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఏదైతే అనుకున్నారో మీరది కాదు అనే ఫీలింగొస్తుంది. ఇంకా డీప్‌గా చూస్తే మీరొక డిఫరెంట్ పర్సన్ ఏమో అనే డౌట్ వాళ్ళకొస్తుంది. ఇదేంటంటే జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారండి. ఆ వ్యక్తికేంటంటే మీరు అనేసరికి ఒక క్లారిటీ లేదు. మీరొక గుడ్ పర్సనా? బ్యాడ్ పర్సనా? సెల్ఫిషా? లేకపోతే ఇన్నోసెంటా? అసలు ఏంటి అనేది వాళ్ళకిప్పటికీ అయితే క్లారిటీ లేదు. బట్ వాళ్ళేంటంటే మీతో జరిగిన సిట్యుయేషన్స్ కానీ రీకలెక్ట్ చేసుకుంటే, ఒక్కొక్క సిట్యుయేషన్ వాళ్ళకి ఒక్కొక్కలా అనిపిస్తుంది. అంటే ఒకసారి మీరు మంచి వ్యక్తిలా అనిపిస్తే, ఒకసారి మీరు చెడ్డ వ్యక్తిలా అనిపిస్తుంది. ఒకసారి మీరేంటంటే వాళ్ళ కోసం ఆలోచిస్తే, ఒకసారేమో మీకోసం ఆలోచించుకునేలా అనిపిస్తుంది. అంటే ఇలా వాళ్ళకి డిఫరెంట్ వేస్‌లో మీరు కనిపిస్తున్నారని చెప్పొచ్చండి. సో, దానివల్ల ఏంటంటే మీ విషయంలో ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అప్పుడప్పుడు అంటే మీ విషయంలో వాళ్ళకి ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది. సో, వాళ్ళ ఎమోషన్స్ అనేవి కొంచెం హై అవుతున్నాయి. సో, దీనివల్ల ఏంటంటే ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి తగ్గట్లేదు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేదు. అంటే వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవ్వట్లేదు. మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొకలా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక వేలో మాట్లాడితే అది మీకు ఇంకొకలా అర్థమవుతుంది. ఇది చాలా ఎక్కువైపోయిందండి. అంటే ఇంతకు ముందు ఎలా ఉందో నాకు తెలీదు కానీ, బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఇంకా ఎక్కువైపోయాయి. నాకు తెలిసి కొంతకాలం నుంచి ఈ వ్యక్తి మీతో మాట్లాడకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్‌గా రన్ అవుతున్నాయన్నమాట. అది పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదు. ఒక కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మీరొక గుడ్ పర్సనా, బ్యాడ్ పర్సనా అనేది. సో, దానివల్ల వాళ్ళేంటంటే కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు ఈ సిట్యుయేషన్‌ని. మీ విషయంలోని వాళ్ళేంటంటే పర్టిక్యులర్‌గా మీకు బ్యాడ్ జరగాలి, మీకు గుడ్ జరగాలి అని అనుకోవట్లేదు. వాళ్ళకేంటంటే థింగ్స్ అనేవి ఫెయిర్‌గా జరగాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు వాళ్ళనేంటంటే ఫెయిర్‌గా ట్రీట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. అలా అని చెప్పి క్లారిటీ ఉందంటే క్లారిటీ కూడా లేదు. సో, వాళ్ళేంటంటే మీ నుంచి క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. అందుకే ఈ వ్యక్తులేంటంటే మీతో మాట్లాడినా, మాట్లాడకపోయినా ఎంతో కొంత మిమ్మల్ని వాచ్ చేస్తున్నారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే
ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేసుకోకపోతే వాళ్ళు ట్రాప్ అయిపోతారేమో, లేకపోతే వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయేమో అని భయమేస్తుంది. ఈ థాట్స్ ఏంటంటే వాళ్ళని బాగా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయండి. బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో, దానివల్ల ఈ వ్యక్తులేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోవాలి అనుకోవట్లేదు. ఆర్ మీతో ఉన్న సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ట్రాప్ అయిపోవాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళొక కన్క్లూజన్ కూడా రావాలి అనుకోవట్లేదు. మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళకి ఫెయిర్ ట్రీట్మెంట్ కావాలండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏంటి అనేది వాళ్ళు తెలియాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళేంటంటే ఇదే జరగాలని అనుకోవట్లేదు కానీ డెఫినిట్‌గా థింగ్స్ అనేవి పాజిటివ్‌గా జరిగితే బావుంటుందనే ఫీల్‌లోనే ఉన్నారు. అంతేకాని మీకు బ్యాడ్ జరగాలి, లేకపోతే నెగెటివ్‌గా జరగాలి, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి ఇది వాళ్ళ ఆలోచన కాదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కానీ క్లారిటీ ఉంటే, ఇద్దరి మధ్యలో కానీ రిలేషన్‌షిప్ అనేది కరెక్ట్‌గా ముందుకు వెళ్తే ప్రతిసారి ఈ డిస్టర్బెన్స్ అనేది రాదు. ప్లస్ ఏంటంటే ఇలా ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తికి రిలేషన్‌షిప్ అంటే బోర్ కొట్టేస్తుంది. అంటే వాళ్ళు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, దానికి వాళ్ళు ఎక్సైట్ అయ్యే లోపే ఇంకొకటి జరిగిపోతుంది. సో, అది వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల ఈ వ్యక్తులు ఏంటంటే తొందరపడాలనుకోవట్లేదు. అలానే ఏదో ఒకటి చేసేయాలని కూడా అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళకి ఎంతవరకు వీలవుతుందో అంత స్లోగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారండి. అంటే నేను క్లియర్ కట్‌గా ఒకటే చెప్తాను. ఆ వ్యక్తికి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోవాలని లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో హర్ట్ అవ్వాలని లేదు. మీతో ఫైట్ చేయాలని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఎప్పుడూ అది కాదు. బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే ఆ వేలో ముందుకు వెళ్తున్నాయి. వాళ్ళేమి చేయలేకపోతున్నారు. సో, ఆ వ్యక్తి అందుకే ఏంటంటే స్లోగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇదెంత సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిప్పుడే డిసైడ్ అయిపోయి అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే దానివల్ల మళ్ళీ వాళ్ళు రిగ్రెట్ అవ్వచ్చు కదా! అలాంటి రోజు ఎప్పుడు రాకూడదని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. క్లియర్ కట్‌గా ఒకటి మాత్రం నిజం. ఈ వ్యక్తి ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో డిఫరెన్స్‌ని ఫీల్ అవుతున్నారు. అండ్ అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మీకు దూరంగా ఉండాలని వాళ్ళు అనుకోలేదండి. బట్ సిట్యుయేషన్స్ ఆ రకంగా ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళేంటంటే హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ చేంజ్ చేయాలనేది కూడా వాళ్ళకి ఆలోచన ఉంది. సో, సూన్ ఆర్ లేటర్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలో మీరు పేషెన్స్‌తో కానీ వ్యవహరిస్తే డెఫినిట్‌గా వాళ్ళే సిట్యుయేషన్స్ అనేవి నార్మల్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ థింక్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు. దానివల్ల బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపే. ఎమోషనల్ టైప్ కాదండి. చాలా ఇండివిడ్యుయల్‌గా ఉండే టైప్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇండిపెండెంట్‌గా వాళ్ళ థాట్స్ ఉంటాయి. అంత మరీ ఒక వ్యక్తిలోని ప్రతీది కూడా నెగెటివ్‌గా చూసే టైప్ అయితే కాదు. కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, అందుకే వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు కూడా మీరు టైమ్ ఇస్తే వాళ్ళు దీన్ని కరెక్ట్ చేస్తారండి. కరెక్ట్ చేయాలి అనే ఆలోచన ఉంది కానీ, ఆ ఆలోచన అప్పుడప్పుడు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతుంది. వాళ్ళ జడ్జిమెంట్ అనేది క్లౌడ్ అవుతుంది మీ విషయంలో క్లారిటీ లేక. సో, అందుకే మీరేంటంటే ఈ వ్యక్తిని ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. ఈ వ్యక్తికి ఏంటంటే ఇలానే చెయ్యాలి లేకపోతే ఈ రకంగా ఉండమని ప్రెషర్ ఇవ్వొద్దు. వాళ్ళేం చేస్తారు అనేది జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రకాలుగా బెటర్ అండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆహ్, నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా పాజిటివిటీ అనేది కూడా బిల్డ్ అవుతుందని నాకనిపిస్తుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు ఫోర్స్ చేసినా చెయ్యకపోయినా ఆటోమేటిక్‌గా అది సెట్ అవుతుంది. సో, అసలింకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరు కూడా ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తి మీకు కూడా అప్పుడప్పుడు మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. మిస్టీరియస్‌గా అనిపించడం కంటే కూడా, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే చూస్తున్నారో, అవి కరెక్ట్‌గా అయితే లేవండి. ఇంకా డీప్‌గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఈ వ్యక్తిని మీరు కావాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి దూరం అవ్వాలి అనే ఆలోచన మీకు లేదు. కాకపోతే మీ ఫ్రీడమ్ మీకుండాలనుకుంటున్నారు. అంటే మీకోసం మీరు ఆలోచించుకొని మీకు బెటర్‌గా థింగ్స్ జరిగితే ఓకే. జరగకపోయినా సరే ఆ వ్యక్తిని మీరు డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు. బట్ ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి అని అనుకుంటున్నారు. సో, మీ ఆలోచనలనేవి కరెక్టే. కాకపోతే మీరు ఈ వ్యక్తిని కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే పీస్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటంటే మీరు స్టాండ్ తీసుకోవడం కరెక్టేనండి. బట్ మీరు స్టాండ్ తీసుకొని కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలే ఆ వ్యక్తికి కన్ఫర్మేషన్ ఇస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మీరు అనేసరికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ఆర్ మొత్తానికి మీ విషయంలో వాళ్ళిప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. అంటే గుడ్ పర్సనా? బ్యాడ్ పర్సనా? అసలేంటి అని చెప్పి. సో, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు రియాక్ట్ అయ్యే వే కానీ వాళ్ళకి క్లారిటీ ఇస్తుంది. వీళ్ళు గుడ్ ఆర్ వీళ్ళు బ్యాడ్. వీళ్ళిది అని అర్థం అయ్యేలా చేస్తుంది. సో, నేను అందుకే మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు పేషెన్స్‌తో హ్యాండిల్ చేయాలి. ప్లస్ మీరేంటంటే వాళ్ళు ఇష్టపడకపోయినా ఆ లవ్ చూపించండి, ఫోర్స్ చేయండి అని నేను చెప్పను. కానీ సిన్సియర్‌గా ఉండండి.
వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు కాదు అనే వేలో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికి మీరు ఆర్గ్యుమెంట్ చేసి, ఫైట్ చేసి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నా పాయింట్ నేను ఎలా అయినా చెప్తాను. నేను ప్రెషర్ పెడతాను అంటే అది ఇంకా ఇంకా డ్యామేజ్‌ని క్రియేట్ చేస్తదండి. సో, అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. రిలేషన్‌షిప్ ఏంటంటే స్మూత్‌గా ముందుకు వెళ్తుంది. మీరు ఎక్కువ అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ థింక్ చేసేసి ఇదే చేయాలి అని అనుకోకపోతే మాత్రం మంచిది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం జరగాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ విషయంలో కోపంగా ఉన్నారండి. యాక్చువల్‌గా వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం నిజానికి. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే, ఈ వ్యక్తికి కోపం తెప్పించాయి. వాళ్ళు ఆ టైప్ కాదండి. అంటే అంత ఈజీగా వ్యక్తులకు కోపం రాదు. బట్ వన్స్ కోపం వచ్చిందంటే కంట్రోల్ చేసుకోలేరు. ఆ కోపంలో ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో అసలు వాళ్ళకి కూడా తెలీదు. ఇంకా మీకెలా తెలుస్తుంది. బట్ వాళ్ళేంటంటే మేబీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యుండొచ్చు. అంటే క్లియర్ కట్‌గా వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు అంటే సీరియస్‌గా తీసుకున్నారు అని మీకైతే అర్థమై ఉంటుంది. డెఫినిట్‌గా వ్యక్తికి నిజంగానే కోపం వచ్చింది. సో, వాళ్ళేంటంటే కొంతకాలం నుంచి మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, మిమ్మల్ని దూరం పెట్టడం, చాలా వరకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక 95% నో కాంటాక్ట్ సిట్యుయేషనే ఉండొచ్చు. బట్ ఒక 5% అటు ఇటు ఉండొచ్చు. లైక్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఏదైనా సరే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఆ వ్యక్తి మీ విషయంలోనేంటంటే తొందర పడకూడదనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే ఆహ్, ఈ వ్యక్తి ఏంటంటే మస్కులిన్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. దాని అర్థం ఏంటంటే ఎక్కడో కానీ వాళ్ళకి థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి అని ఉంది. ఆర్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్న వేలో ముందుకు వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే అందులోనేంటంటే వాళ్ళు ఏదైనా సరే ఇనిషియేట్ చేయాలి. ఆర్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఆర్ వాళ్ళే ఏదైనా డిసైడ్ అవ్వాలి అనేలాగా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఆలోచిస్తున్నారండి. వాళ్ళ అంటే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంది కానీ, ఈ ముందుకు వెళ్ళినప్పుడు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా? ఆర్ ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయా? ఎందుకంటే వాళ్ళు కొంతకాలం నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో తొందర పడకూడదనుకుంటున్నారు. సో, దానివల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారండి. కాకపోతే వాళ్ళకేంటంటే ఎక్కడా కూడా హోప్ కనిపించట్లేదు. కొంతవరకు డిస్టర్బ్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళకెలా అనిపిస్తుందంటే లోన్లీ ఫీలింగ్ వస్తుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు అంటే ఇదే జరగాలి అని కోరుకోవట్లేదు కానీ, వాళ్ళకి కంట్రోల్ కావాలి అని కోరుకుంటున్నారండి. వాళ్ళ మాట మీరు వినాలి అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తులేంటంటే, మరీ చైల్డిష్‌గా ఆలోచించి థింగ్స్‌ని కాంప్లికేట్ చేసే టైప్ కాదు. మెచ్యూర్డ్‌గా ఆలోచించే టైపే కానీ, హార్ష్‌గా బిహేవ్ చేసే టైప్ అనమాట. అంటే మనుషులు మంచివాళ్ళే. కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, అది వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేలా ఉంటాయన్నమాట. ఆర్ వ్యక్తులు కొంతవరకు హర్ట్ అయ్యేలా ఉంటాయి. సో, అక్కడ వాళ్ళ డ్రాబ్యాక్ అయితే ఒకటుంది. బట్ అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే, మీకు బ్యాడ్ జరగాలి, లేకపోతే మీరు ఇలా సఫర్ అవ్వాలనుకోవట్లేదు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళేంటంటే ఆ లోన్‌లీనెస్ ఫీల్ అవుతున్నారు. సో, మీరు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, దాంట్లోనేంటంటే వాళ్ళు ఇనిషియేట్ చేయాలనుకోవట్లేదు. మీరే అది ఇనిషియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ఆపరేట్ చేయాలి? ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే వాళ్ళ కోరుకుంది మీరు చెయ్యాలి అనేది మాత్రం వాళ్ళకుందండి. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌ని కట్ చేయాలని అసలు ఎలాంటి ఆలోచన లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ వ్యక్తి మీతో కాంటాక్ట్‌లో లేకపోయినా సరే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా సరే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బ్రేకప్ కాదండి. ఆర్ సెపరేషన్ కాదండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేయడం. మిమ్మల్ని కంట్రోల్ చేయడం. అలా అని చెప్పి అది మీరు యాక్సెప్ట్ చేసేది కాదు. బట్ వాళ్ళేం బిలీవ్ చేస్తున్నారంటే వాళ్ళు కంట్రోల్ చేస్తే, వాళ్ళు సిట్యుయేషన్స్‌ని కానీ హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ అనేదొస్తది. ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళ విషెస్ నిజంగానే ఫుల్‌ఫిల్ అయినట్టుగా.
సో, వాళ్ళ మాటలు మీరు వినాలి అనుకుంటున్నారండి. క్లియర్ కట్‌గా చెప్పాలి అంటే. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఇక్కడ ఒకటండి, వాళ్ళ కంట్రోల్‌లోకి మీరు వెళ్ళిపోతారేమో, థింగ్స్ మీకు కాంప్లికేట్ అయిపోతాయేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆ వ్యక్తి చెప్పాను కదా! అంత చైల్డిష్ కాదు. అలా అని చెప్పి ఒక వ్యక్తికి సరెండర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. ప్రతి వాళ్ళకి ఆ ఇండివిడ్యువాలిటీ ఉంటది. ఓన్‌గా డెసిషన్స్ తీసుకునే రైట్ ఉంటుంది. సో, ఇది కొంత మీకు కష్టమే. ఎందుకంటే, ప్రాక్టికల్‌గా అప్లై చేసినప్పుడు ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. అయితే ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఈ రకంగా ఉన్నాయి. ఇది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కాదు. బట్ వాళ్ళేంటంటేనండి, మళ్ళీ మళ్ళీ కోపం తెచ్చుకొని, మళ్ళీ గొడవలు పెట్టుకొని, మళ్ళీ థింగ్స్‌ని కాంప్లికేట్ చేసి, ఇలా ఉండాలని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అందుకే ఆలోచిస్తున్నారు. కాకపోతే మూవ్‌మెంట్ అనేది స్లోగా ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళతో కోఆపరేట్ చేస్తారో లేదో, వాళ్ళు తొందరపడిపోయి మీతో మాట్లాడేస్తారు. లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవి అని చెప్తారు. మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి కదా! సో, మీ నుంచి యాక్సెప్టెన్స్ అనేది కూడా ఉండదని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళేంటంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి. హోప్ లేకుండా ఉన్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీ విషయంలో ఫుల్‌గా క్లారిటీ ఉందండి. వాళ్ళు కోరుకుంటుంది ఇక్కడ జరగడం అనేది చాలా కష్టం. అట్ ద సేమ్ టైమ్ మీరు మారి వాళ్ళ మాట వింటారు అనేది కూడా జరగదు అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి అంటే హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే మాత్రం ప్రెజెంట్ ఏది డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. రిలేషన్‌షిప్ కావాలంటే కావాలి. బట్ ఎలా కావాలి అంటే కంట్రోలింగ్ ఉండాలి. ఆర్ వాళ్ళు చెప్పింది మీరు వినాలి. లేకపోతే థింగ్స్ అనేవి వాళ్ళు అనుకున్న వేలో ఫ్రీగా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అయితే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి థింగ్స్ మీద ఫుల్‌గా క్లారిటీ ఉంది. ఆర్ ఏదైనా సరే బెటర్‌గా అర్థం చేసుకోగలరు మీకంటే కూడా. సో, అలాంటప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడమే కరెక్టు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌ని ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు కానీ 2 డిఫరెంట్ పర్సన్స్ 2 డిఫరెంట్ మైండ్ సెట్స్‌తో కానీ ఆపరేట్ చేస్తే ట్రబుల్స్ అనేవి ఎక్కువొస్తాయి. అదే ఒకళ్ళు కానీ రిలేషన్‌షిప్‌ని ఒక వేలో తీసుకువెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళ ఐడియాస్ కానీ, సజెషన్స్ కానీ ఇవ్వచ్చు. ఇది వాళ్ళ ఉద్దేశం అండి. బట్ ఆ ఐడియాస్, సజెషన్స్ అనేవి మీరివ్వాలి. వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని ఆపరేట్ చేస్తారనమాట. ఇది ఒరిజినల్‌గా సిట్యుయేషను. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా! ఈ రిలేషన్‌షిప్‌లో అంటే నేను కూడా కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలను. నేను కూడా ముందుకు తీసుకువెళ్ళగలను. వీళ్ళే ఒపీనియన్స్ చెప్తే అయిపోతుంది కదా! అని. సో, ఇక్కడ ప్రాబ్లమ్ రావచ్చండి. ఆ వ్యక్తి అందుకే ఏంటంటే ఒకవేళ మీతో మాట్లాడకపోతే సైలెంట్‌గా ఉంటుంటే ఇది సిట్యుయేషన్. ఎందుకంటే ఎవరు కూడా సరెండర్ అవ్వాలనుకోరు కదా! ముందే తెలిసిన తర్వాత ఇంకెవరు సరెండర్ అవుతారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మరి మీరేంటంటే ఆలోచించుకోవాలి. మీ వల్ల అవుతుందా లేదా అని. వద్దు అనుకుంటే వద్దు. కావాలి అనుకుంటే కావాలి. బట్ ఇంకా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్‌కి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ ఉందండి. మీకు కమిట్మెంట్ ఉందండి. ఈ వ్యక్తి వైపు నుంచి ఆలోచించే పరిస్థితి కూడా ఉంది. బట్ మీరేమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి కోసం మీరు సాక్రిఫైసెస్ చేసేలా వాళ్ళుండకూడదు అని అనుకుంటున్నారు. వాళ్ళేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకొని మీకు థింగ్స్‌ని ఈజీ చేయాలి అని మీరనుకుంటున్నారు. మీరేంటంటే వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేసుకోవడానికి ఓకే. బట్ వాళ్ళకి నిజంగా ప్రేముంటే మీరు సాక్రిఫైస్ చేసుకునే పరిస్థితి మీకు రాకూడదు అని అనుకుంటున్నారు. ఆర్ వాళ్ళలాంటి పరిస్థితి మీకు తీసుకురారు, రాకూడదు కదా! అనే ఫీలింగ్ ఉందనమాట. దీనివల్ల ఏంటంటే, మేబీ థింగ్స్ అనేవి హ్యాపీ వేలో ఎండ్ అవ్వాలనుకుంటున్నా సరే, అంటే రిపీటెడ్‌గా మళ్ళీ, మళ్ళీ అవే జరుగుతున్నాయండి సైకిల్స్ లాగా. అంటే ఆ వ్యక్తి ఒకవేళ వచ్చి మంచిగా మాట్లాడినా ఆర్ మీరే వెళ్లి మంచిగా మాట్లాడినా, మళ్ళీ కూడా ఇద్దరు డిస్టర్బ్ అయ్యే సిట్యుయేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ మీరేం చేస్తున్నారంటే సైలెంట్‌గా ఉంటున్నారు కొంతకాలం, మళ్ళీ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది జరుగుతుంది. అంటే సైకిల్స్‌లా రిపీట్ అవుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సరే, అది జరగట్లేదు. అంటే మీరు మాత్రం మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మార్చుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇలానే ఉండాలి అని మీరు కూడా అంటే కొన్ని అనుకుంటున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీ వైపు నుంచి ఆ కమిట్మెంట్ ఉంది. మీ వైపు నుంచి మీరేంటంటే ఆ వ్యక్తిని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. సో, మీ ఆలోచనలు ఇలా ఉండడం అనేది ఓకే. అది ఫైన్ నాకర్థమైంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇఫ్ ఇది ఇలానే కానీ కంటిన్యూ అయితే ఈ సైకిల్ అనేది బ్రేక్ అవ్వదండి. ఈ సైకిల్‌ని మీరు బ్రేక్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి. యూనివర్స్ అయితే మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదండి. ఇలానే ఉండండి, ఇలానే చెయ్యండి, లేకపోతే మీరు సాక్రిఫైస్ చేసుకోండి, లేకపోతే మీరు సరెండర్ అవ్వండి, ఇవేం చెప్పట్లేదు. బట్ ఆ వ్యక్తి కోసం మీకు తెలుసు.
ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో కూడా మీకు తెలుసు. మేబీ 100% తెలియకపోవచ్చు. బట్ కొంత అయితే ఐడియా ఉంది. అలా అని చెప్పి ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ తెలిసి కూడా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో, ఇలా రెడీగా లేనప్పుడు మీరేంటంటే ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ మ్యాచ్ అవ్వనప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! సో, అలా అని ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఫోర్స్ చేయరు. మీరు ఆ వ్యక్తిని ఫోర్స్ చేయడానికి లేదండి. కేవలం ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు పీస్ చేసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. అండ్ ఈ సైకిల్స్‌ని బ్రేక్ చేయాల్సుంటుంది. మేబీ యూనివర్స్ మాత్రం మీకు ఒకటే గైడెన్స్ ఇస్తుంది. ఈ సైకిల్‌ని బ్రేక్ చేయాల్సింది మీరే. అంటే ఆ వ్యక్తి ఒకవేళ కంట్రోల్ తీసుకున్నట్టయితే మీరు మీ ఐడియాస్, సజెషన్స్ చెప్పడానికి మీకు ఛాన్స్ ఉంది. అంటే ఆ వ్యక్తితో ఉండడానికి ఒక ఛాన్స్ ఉన్నట్టే. ఒకవేళ అది మీ వల్ల అవ్వదు అనంటే ఇంకా మీ ఇష్టం. నేను చెప్పిన సిట్యుయేషన్స్ కానీ మీకు రెజొనేట్ అయితే గైడెన్స్ అయితే ఇదే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏం జరగాలని అనుకుంటున్నారు? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి మీతో హ్యాపీ ఎండింగ్ కోరుకున్నారండి. యాక్చువల్‌గా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నారు. లాంగ్ టర్మ్ ప్లాన్స్ అని చెప్పొచ్చండి. అంటే ఫ్యూచర్ అనేది మీతో ఇలా ఉండాలి. రిలేషన్‌షిప్ అనేది ఇలా ఉండాలి. సిట్యుయేషన్స్ అనేవి ఇద్దరి మధ్యలో కూడా బెటర్‌గా అంటే ఆ వేలో వెళ్తే బావుంటుందని చెప్పి ఫ్యూచర్ ప్లాన్ కూడా చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, అలా ఫ్యూచర్ ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ కోసం ఏదైతే చేశారో అవన్నీ కూడా వాళ్ళకి బాగా స్ట్రెస్‌గా అనిపించాయి. అంటే ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా చేసేసారు. సో, అంటే ఆ ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఎక్కువుంది. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే వాళ్ళు చేసినంత చేయలేదు ఆర్ వాళ్ళు కోరుకున్నంత మీరు కోరుకోలేదు అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందండి. సో, ఎప్పుడైతే ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందో వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏమైనా జరగాలి అనుకుంటే మీ నుంచి అటెన్షన్ అనేది వాళ్ళకి దొరికితే చాలు అనుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఎక్కువ ఆలోచించారు. ప్రతిదీ కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేశారు. సో, థింగ్స్ అనేవేంటంటే ఈ వేలో వర్కౌట్ అవ్వడానికి రీజన్ ఆర్ ఈ రిలేషన్‌షిప్ అట్‌లీస్ట్ ఇంత దూరం రావడానికి రీజన్ అయితే వాళ్ళే. సో, ఆ క్రెడిట్ అనేది వాళ్ళకి కావాలండి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చేసింది గుర్తించాలి. అండ్ దాని ప్రకారం ఏంటంటే చేంజెస్ ఏమైనా ఉంటే మీరు చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే అన్నీ చేస్తూ మీరేంటంటే ఆ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. లేకపోతే మీరేంటంటే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయారు అనే ఫీలింగ్ వాళ్ళకి మొదలైందండి. మరి ఎందుకు అలాంటి ఫీలింగ్ వచ్చిందో నాకు తెలీదు కానీ, ఆ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్‌మెంట్‌ని కోరుకుంటున్నారని చెప్పొచ్చు. చేంజెస్ రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఏ వేలో అయితే ముందుకు వెళ్తుందో ఇలా అంటే ముందుకు వెళ్ళడం వాళ్ళకిష్టం లేదు. డెఫినిట్‌గా వాళ్ళు అటెన్షన్ కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం మీరేంటంటే ఉండాలి అని కూడా కోరుకుంటున్నారు. అలా అని చెప్పి ఇదేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, ఫోర్స్ చేయాలి అని కాదు కానీ, మీలో చేంజెస్ అయితే రావాలి అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే ఒకప్పుడు మేబీ మీరు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు వాళ్ళకేంటంటే అటెన్షన్ ఇవ్వట్లేదు. మీకు వేరే ప్రయారిటీస్ ఉండడం కానీ, లేకపోతే ప్రాక్టికల్‌గా మీరు మాట్లాడడం కానీ, మీ సిట్యుయేషన్స్ మీరేంటంటే ఇలా ఉన్నాయి. సో, మీరేంటంటే ఇలానే రియాక్ట్ అవ్వడం కానీ, అది వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించట్లేదండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు దానికైతే రెడీగా లేరు. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, ఫూలిష్‌గా బిహేవ్ చేయడం కానీ కాదు. బట్ ఈ వ్యక్తి మెచ్యూర్డ్‌గానే థింక్ చేస్తున్నారు కానీ, సిట్యుయేషన్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ ఎలా అనిపిస్తుందంటే, మీకు రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చేలా చేస్తున్నాయన్నమాట. అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకొచ్చేలా చేస్తున్నారు. అది యాక్చువల్‌గా వాళ్ళ ఇంటెన్షన్ కాదు. నేను చెప్తున్నాను కదా! వాళ్ళు థింక్ చేయడం కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్‌ని అంటే ఒక వేలో ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అది కూడా కరెక్ట్‌గానే ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, అంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసేది ఎలా పోర్ట్రే అవుతుందంటే, అది చాలా హార్ష్, మీకు అన్‌ఫెయిర్ అనే వేలో పోర్ట్రే అవుతుందండి. ఒరిజినల్‌గా వ్యక్తులైతే చాలా మంచి వాళ్ళే. బట్ చెప్పాను కదా! మీ నుంచి అటెన్షన్ దొరకట్లేదు. లేకపోతే మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు అనే ఆ ఫ్రస్ట్రేషన్‌లోని
వాళ్ళ నుంచి అంటే అలాంటి వైబ్స్ మీకు వస్తున్నాయి అండ్ వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. అది ఫ్యాక్టే. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి కూడా అర్థం అవ్వట్లేదండి. ఈ రిలేషన్‌షిప్ అనేది ఎటు వెళ్తుంది? ఏంటి పరిస్థితి? మీరు ఎందుకు ఇలా ఉన్నారు? లేకపోతే మీరు ఎందుకు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు? క్లియర్ కట్‌గా ఇక్కడ ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యింది. అది ఎందుకు అంటే చెప్పాను కదా! వాళ్ళకి మీ మీద స్టార్ట్ అయిన డౌట్స్ దగ్గర నుంచి క్రియేట్ అయింది. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీరు చేంజ్ అయితే థింగ్స్ అంతా కూడా సెట్ అయిపోతాయి అనుకుంటున్నారు. సో, అందుకే కమింగ్ డేస్‌లో కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలంటే ఆ వ్యక్తితో మీరు ఓపెన్‌గా మాట్లాడుకోవాలండి. మీ ఫీలింగ్స్ ఏంటనేది మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అసలు మీకు ఈ వ్యక్తి నుంచి ఏం కావాలి అనే క్లారిటీ మీరు ఫస్ట్ మెయింటైన్ చేస్తే, ఆ తర్వాత ఆ వ్యక్తితో అదే మీరు చెప్తే ఆ వ్యక్తి కూడా ఆలోచించుకుంటారండి. వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా బయాస్డ్‌గా ఉంటారేమో, మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారేమో అవేం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిలోని ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువగానే ఉంది. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరుగుతుందండి. అయితే ఏంటంటే వాళ్ళకి చెప్పే పద్ధతి ఒకటుంటుంది. వాళ్ళతోని మీరు మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. అంటే మళ్ళీ ఇంకొక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి, ఇంకొక మిస్‌అండర్‌స్టాండింగ్ క్రియేట్ చేసేలా కాకుండా కూల్‌గా మాట్లాడడం కానీ, కూల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేయాల్సుంటుంది. నాకిక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, ఆ వ్యక్తికి యాక్చువల్‌గా మీరంటే చాలా ఇష్టం ఉందండి. బట్ వాళ్ళని మీరు ట్రీట్ చేసే వే కానీ, వాళ్ళతో మీరు మాట్లాడే వే కానీ అది వాళ్ళు డిజర్వ్ చేయరని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ డిజర్వ్ చేస్తారని ఫీల్ అవుతున్నారు. సో, ఈ ప్రాసెస్‌లోనే అందుకే మీలో చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నారండి. ఇదే జరగాలి అంటే మీరు ఒకటే నేను చెప్తాను. ఆ వ్యక్తితో మీరు మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళకి మీరు అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే వాళ్ళ కోసం మీరు ఏదో సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ వ్యక్తితో ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీ ఫీలింగ్స్‌ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్‌ప్రెస్ చేయండి. బట్ అందులోని కొంత ఎమోషన్స్‌ని యాడ్ చేయండి. అంటే నాకిదే కావాలి. నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఆ రూడ్‌నెస్ ఒద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి అలా రూడ్‌గా బిహేవ్ చేయడానికి రీజన్ అయితే అదే. బట్ వాళ్ళు ఇంటెన్షనల్‌గా మీకు అలా చెయ్యాలి అనేది వాళ్ళకసలు లేదండి. వీళ్ళేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపే. ఏది రైట్, ఏది రాంగో కూడా డిఫరెన్షియేట్ చేయగలరు. బట్ అది డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారంటే దానికి రీజన్ మీరే. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇది మారితే అంతా సెట్ అయిపోతుందండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. హ్మ్. సో, చూసారా మళ్ళీ సేమ్ కార్డొచ్చింది. ఖచ్చితంగా మీరేంటంటేనండి, ఈ వ్యక్తి నుంచి అటెన్షన్ కోరుకుంటున్నప్పుడు, ఈ వ్యక్తి ఇలానే ఉండాలి అని మీరు అనుకుంటున్నప్పుడు, మీరు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇవ్వాలండి. మేమివ్వం, వాళ్ళిస్తే మేము తీసుకుంటాం, లేకపోతే మాకు ఇలానే కావాలి అంటే అలా అవ్వదు. మీరు ఆల్రెడీ ఈ వ్యక్తి విషయంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చెయ్యట్లేదు అని నేను చెప్పను. బట్ ఏంటంటేనండి, ప్రయత్నాలు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఒకేసారి ఏంటంటే డిఫరెంట్ వేస్‌లో ట్రై చేయడం లాంటివి చెయ్యొద్దండి. ఫస్ట్ ఒకటి కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. సిట్యుయేషన్ ఏంటి? మీకేం కావాలి? మీరు ఎలా ఉన్నారు? మీరసలు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆ వ్యక్తిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఇవంతా కూడా మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేసుకొని, మీరు ఒకటి కరెక్ట్ అనుకోని ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి చేస్తారు. బట్ అల్టిమేట్‌గా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ వ్యక్తితో మాట్లాడితేనే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ప్లస్ నేను చెప్పాను కదా! ఆ వ్యక్తికి మీరేంటంటే ఏదో ఇంప్రెస్ చేయడం కోసం కాంప్లిమెంట్స్ ఇవ్వడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు కానీ, మీ ఎమోషన్స్ అనేవి మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. మీ ఎమోషన్స్‌లో ఆ వ్యక్తి అంటే మీకున్న ఇంట్రెస్ట్ అనేది అర్థమయ్యేలా చేయండి. ఒకవేళ మీరు ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది వ్యక్తికి ఇవ్వలేకపోతున్నారు అంటే, అది ఎక్కడ మిస్ అవుతుంది? వాళ్ళు ఎందుకలా అర్థం చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, ఇది మీరనుకున్నంత కాంప్లికేటెడ్ అయితే కాదండి. అలా అని చెప్పి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, ఎప్పుడైతే మీరు అలా హ్యాండిల్ చేస్తారో డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. ఇదైతే ఇంకా హోప్ ఉన్న రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చండి. ఒకవేళ ఎవరైనా సరే ఛాన్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛాన్స్ తీసుకోండి. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. బట్ అల్టిమేట్‌గా ఒకటే చెప్తాను. ఆ వ్యక్తికి అటెన్షన్ కావాలి. అదొక్కటే ఇంపార్టెంట్. అది మీరిచ్చారు అంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే వాళ్ళ మీ నుంచి ఏది కోరుకోవట్లేదు. అదైతే నేను చెప్పగలనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.